మీ మనసులో కూడా ప్రశ్న మొదలవచ్చు, మోహం ఇంకా ప్రేమ మధ్యలో వ్యత్యాసం ఏమిటి అన్నది. రెడీ? ఎంతో స్పష్టంగా మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను. ఒకవైపు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక చేపని ఏదైతే నీళ్ళల్లో ఉంటుందో అక్కడ అది ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైనా వేడి కారణంగా ఆ నీరు ఎండిపోతుంటే అప్పుడు తను అది విడిచి వెళ్లిపోతాం, అక్కడే ఉంటుంది. ఆ నీరు పూర్తిగా ఎండిపోవటం కారణంగా ఎంతో వేదనతో తన ప్రాణత్యాగం చేసేస్తుంది, స్థానాన్ని విడిచిపెట్టదు. మరొక వైపు తేనెటీగ గురించి ఆలోచించండి. అది ఒక పుష్పం వెనక ఎప్పటి వరకు తిరుగుతూ ఉంటుంది అంటే, ఎప్పటి వరకు అయితే ఆ పుష్పంలోని తేనె లభిస్తుందో, ఆ తేనె అయిపోగానే అది అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏ వ్యత్యాసం అయితే ఒక తేనెటీగ ఇంకా చేపలో ఉందో, అదే వ్యత్యాసం మోహంలో ఇంకా ప్రేమలో ఉంటుంది. ఏ పని లేకుండా, ఎటువంటి దురాశ లేకుండా చేసేదే ప్రేమ. ఇక ఏదో పొందాలి అనుకుంటూ ప్రయత్నం చేసేదే దాన్ని మోహం అంటారు. అందుకే ఈ మోహాన్ని త్యాగం చేసేయండి, మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉండండి. రాధా.